ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, దేశాన్ని ముందుకు నడిపించే యువతరానికి, తల్లి రూపాన్ని చూపించే స్త్రీమూర్తులకు, భూమాత గుండెలను సైతం నాగలితో దున్నగల శక్తి ఉన్న రైతన్నలకు, భరత మాతను నిద్రపరుస్తూ తొలనిద్ర మారిన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న భారతదేశ సరిహద్దు సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనల్ని పరిపాలించే నాయకులు అనుకుంటున్నారు సార్, ఆంధ్ర రాష్ట్ర పరిపాలన విధానం బాగుంది అని. కానీ పసిపిల్లలను సైతం ఎత్తుకొని గర్భంతో కూడా అడుక్కుంటున్న తల్లులు నా భారతదేశంలో ఇంకా ఉన్నారు సార్. వాళ్ళ గురించి ఏ నాయకుడికి అవసరం లేదు. అలాగే ఒక వడ్రంగి తన వృత్తి తాను చేసుకొని బతుకుతాడు, ఒక సైకిల్ మెకానిక్ తన వృత్తి తాను చేసుకొని బతుకుతాడు. కానీ తమకంటూ వృత్తి వ్యాపారం అంటూ ఏమీ లేని ట్రాన్స్జెండర్లు, వాళ్ళ గురించి ఏ నాయకుడికి అవసరం లేదు సార్. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వస్త్రాలంకరణ, చేనేత కార్మికుల గురించి ఏ నాయకుడికి అవసరం లేదు. అలాగే ఎన్నో కళలకు పుట్టినిల్లు మన భారతదేశం. అటువంటి భారతదేశంలో బుర్రకథలు వేసుకునే కళాకారులకు తమకు సరైన సౌకర్యాలు, సదుపాయాలు, అవకాశాలు లేక తమ బ్రతుకు బండిని ఎలా నడపాలో అర్థం కావట్లేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం అల్లకల్లోలంగా తయారవుతుంది. అలాగే ఇక్కడికి చాలా మంది అంటున్నారండి, బీసీవై పార్టీ మన చిన్నకాక వచ్చింది బీసీవై పార్టీ అని. ఇక్కడికి వచ్చింది బీసీవై పార్టీ కాదండి, బీసీవై ఫ్యామిలీ. మేమంతా ఒక కుటుంబం. అలాగే నేను ఈ వేదిక మీద నుంచి ఇంత మాట్లాడి ఒక రైతు గురించి మాట్లాడకపోతే నేను కూడా ఒక మూర్ఖుడిని అవుతానండి. రైతు గురించి మాట్లాడాలి. ఒక ఇంటి ఆడపిల్ల ఏడిస్తే తన ఇంటికి మంచిది కాదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ ఆడపిల్ల కన్నీటికి ఎంత విలువైతే ఉందో, ఓ రైతు శ్వేతరంధ్రాల నుంచి వచ్చే ప్రతి చెమట చుక్కకి అంతే వాల్యూ ఉంది. ఎందుకు అంటే నేను దేవుడిని ఎప్పుడు ఒకటే కోరుకుంటాను సార్, మనకు ఆకలేస్తే ఆకాశం వైపు చూసి దేవుడా నాకు ఆకలేస్తుంది అని తమ్మని పంపించయ్యా అనే రోజులు పోయి, దేవుడా నాకు ఆకలేస్తుంది ఓ రైతును పంపించయ్యా అనే రోజు రాకూడదు సార్. రైతు తలరాత మారాలి అంటే మీరిచ్చే 10,000, 15,000 రూపాయలు కేవలం పూట పెట్టాలు మాత్రమే. మీరిచ్చే 10,000 వల్ల 15,000 వల్ల రైతు కష్టం మారదు, రైతు కన్నీళ్ళు ఆగవు. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక డౌట్ వస్తుందండి. సో ఇన్ని సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్తున్నారు, మీ బీసీవై పార్టీ మా కోసం ఏ విధంగా పోరాడుతుందంటే వాళ్ళందరికీ నేను ఒకే మాట చెప్తానండి. ఒక సామాన్యుడికి కష్టం వస్తే ఆ కష్టానికి ముందు మేముంటాం. ఓ రైతు కన్నీళ్లకు ఆనకట్టలా మేము నిలబడతాం. మీకున్న ప్రతి సమస్యను మా సమస్యగా భావించి మీకు తోడుగా మేము నిలబడతాం. అంటే మీ అందరూ కూడా వైసీపీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో మీ అందరికీ తెలుసు, టీడీపీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో మీ అందరికీ తెలుసు, జనసేన గెలిస్తే ఎవరు సీఎం అవుతారో మీ అందరికీ తెలుసు. అదే భారత చైతన్య యువజన పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో అని అంటే నన్ను అడిగితే మాత్రం ప్రతి ఇంటిలో ఒక సీఎం ఉంటారండి. ఎందుకు అంటే నాయకుడు లేక సమాజాన్ని ఏర్పాటు చేయాలని రామచంద్రన్న గారి ముఖ్య ఉద్దేశం సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్న, ఈ రోజు ఆయన కోసం మనం అందరం అరుస్తున్నాం. మీ అరిచే అరుపులు భరతమాత గుండెల్లో తాకాలా? ఆయన కోసం మీరు కొట్టే చప్పట్లు తెలుగు తల్లికి స్వరాలు కావాలా? అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నేను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బీసీవై పార్టీ ఈ రోజు ఒక విత్తనం కావచ్చమ్మా, కానీ భవిష్యత్తులో కొన్ని వందల వేల మందికి నీడనిస్తుంటే అప్పుడు అర్థమవుతుంది బీసీవై పార్టీ ఒక విత్తనం కాదు, మహావృక్షం అని. అలాగే